ఈ వారంలో జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ నాగబంధం మరియు రావ్ బహదూర్. రెండు డిఫరెంట్ జానర్లో వచ్చిన ఈ చిత్రాలు కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. మొదటి రోజు ఈ రెండు చిత్రాలు డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సుమారు చెరో 4 కోట్ల వరకు గ్రాస్ వసూలు సాధించాయి. టాక్ పరంగా చూస్తే మాత్రం ఈ రెండు సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలకు వీకెండ్ కలెక్షన్స్ అత్యంత కీలకంగా మారాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఇదే జోరును కొనసాగించాలన్నా, లాంగ్ రన్ లో నిలదొక్కుకోవాలన్నా ఈ రెండు సినిమాలు ఈ వీకెండ్ లో స్ట్రాంగ్ వసూలు రాబట్టాల్సి ఉంటుంది. కాగా విరాట్ కర్ణ హీరోగా భారీ బడ్జెట్ తో మైథలాజికల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ గా వచ్చిన నాగబంధం విజువల్ పరంగా ఆకట్టుకుంది. సత్యదేవ్ వెంకటేష్ మహా కాంబోలో వచ్చిన రావ్ బహదూర్ సైకలాజికల్ డ్రామాగా ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఏది కూడా సాలిడ్ హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది. మరోవైపు సమంత మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా ఉంది. మూడో వారంలోనూ ఈ సినిమాకు మంచి వసూలు వస్తున్నాయి. ఇప్పటికే 92 కోట్ల గ్రాస్ వసూలు చేసిన బంగారం 100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. మరి ఈ వీకెండ్ లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ రేస్ లో దూసుకుపోతుందో చూడాలి.